కీళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, మోకాళ్ళు అరిగిపోయి వాపు వస్తే మనం ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. బీపీ, షుగరు ఉన్న వాళ్ళకి, మరి కొంతమందికి రొమాంటిక్ ఆర్థరైటిస్ అని కీళ్ళ వాపు ఉన్న వాళ్ళకి కూడా ఈ కీళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు వచ్చే అవకాశం ఉంది. అయితే ఇవి ఎలా తగ్గుతాయి అంటే మనం ఇప్పుడు తెలుసుకుందాం. మరి గుప్పిడి బాదం పప్పు రోజు మనం తిన్నట్లయితే ఈ కీళ్ళ నొప్పులు కానీ, మోకాళ్ళ నొప్పులు కానీ, వాపులు కానీ తగ్గిపోయే అవకాశం ఉంది. అయిగాక నూగులు కూడా బాదం పప్పు లాగానే పనిచేస్తుంది. అవి కాకుండా పాలకూర, బెర్రీ పళ్ళు, మరి గుడ్డు, మరి ఇవి కూడా మనం గుడ్డు, పాలకూర, బెర్రీ పళ్ళు, మరి ఇవి కూడా తీసుకున్నట్లయితే, పిస్తా పప్పు ఇవి కూడా తీసుకున్నట్లయితే మోకాళ్ళ నొప్పులు అనేవి తగ్గిపోతాయి. మరి బీపీ, షుగర్ ఉన్న వాళ్ళకి కూడా మరి మోకాళ్ళ నొప్పులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. అందుకని బీపీ, షుగర్ కంట్రోల్ చేసుకున్నట్లయితే మోకాళ్ళ నొప్పులు అనేవి తొందరగా తగ్గిపోతాయి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్. థ్యాంక్ యూ.